గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మిథున రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాసం ఎలా ఉందో తెలుసుకునే ముందు ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనం మెయిన్ ఈవెంట్స్ చూద్దాం. 10వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 10వ తారీఖు ఫిబ్రవరి 10 మాఘమాసం ప్రారంభం. 8వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 14వ తారీఖు వసంత పంచమి ఉంది. 16వ తారీఖు రథసప్తమి ఉంది. 24వ తారీఖు మాఘ పూర్ణిమ. సో మాఘమాసం వచ్చిందంటేనే అసలు చాలా అందరికి కూడా మాఘమాసం అండి అని అంటూ ఉంటారు. సో దాని విశిష్టత గురించి కూడా మనం చెప్పుకుందాం ఒక వీడియోలో. సో ఇక గ్రహ సంచారానికి మనం చూస్తే కనుక ఈ మాసంలో 14వ తారీఖు వరకు రవి మకరంలో, తర్వాత కుంభరాశిలోకి వెళ్తున్నారు. తర్వాత బుధుడు మకర రాశిలోకి 2వ తారీఖు నుంచి వచ్చి 20వ తారీఖు వరకు మకర రాశిలోనే ఉంటారు. సో కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా 12వ తారీఖు నుంచి మకర రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా క్రమక్రమంగా ఒక్కొక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ అనేది మకర రాశి మీద ఎక్కువగా మొదటి 2 వారాల్లో నెమ్మదిగా మకర రాశి మీద అక్కడ ప్రభావం అనేది పెరుగుతూ ఉంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మిథున రాశి వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. సో మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి అయిన బుధుడే ఈ రాశికి 8వ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఫస్ట్ ఈ మిథున రాశికి ఫిబ్రవరి మాసంలో యోగించే గ్రహాల విషయానికి వస్తే 8మంలో బుధుడు యోగిస్తాడు, 8మంలో శుక్రుడు యోగిస్తాడు, అలాగే 10మంలో రాహువు, లాభంలో గురుడు. సో ఈ విధంగా ఈ రాశికి సంబంధించి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పుకోదగిన విషయం ఏంటంటే సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ యొక్క ఫిబ్రవరి మాసం మిథున రాశి వారికి ఆస్ట్రలాజికల్ పరంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ కానీ లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఉండే పరిస్థితులు తెలుసుకుంటే మనం చక్కగా వాటి నుంచి అటువైపు అంటే నెగిటివ్ సైడ్ వైపు, తలకాయ నొప్పులు వచ్చే వైపు, లేకపోతే ప్రాబ్లం సైడ్ మనం అడుగులు వేయకుండా మన దారిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి. అది ఎలా అంటే ఈ రాశి వారికి రవి 8మంలో ఉంటాం, కుజుడు 8మంలో ఉంటాం, బుధుడు 8మంలో ఉంటాం, శుక్రుడు 8మంలో ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే సమ్ సడన్ జర్నీస్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు, కొన్ని సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. సో ఇలాంటివి మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలాగే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాలు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. జాయింట్ అకౌంట్స్. సో ఇక్కడ చూసినప్పుడు మెయిన్గా మనకి రవి కుజులు ఎప్పుడు కూడా 8వ స్థాన సంచారంలో ఇద్దరు. రవి 14వ తారీఖు వరకు 8వ స్థానంలో ఉంటారు. ఇక్కడ కుజుడు 6వ తారీఖు నుంచి 8మంలోకి వస్తున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక కుజుడి యొక్క 8వ స్థాన సంచారం 6వ తారీఖు నుంచి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 2వ వారం ఏదైతే ఉందో ఆ వారం కొంచెం ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం ఎసిడిక్, గ్యాస్ట్రిక్ ఆర్ హిమోగ్లోబిన్, డి విటమిన్, ఈ బ్లడ్కి సంబంధించి మజిల్ అండ్ బోన్స్ వీటికి సంబంధించిన విషయాలు. సో మోర్ కేర్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాశికి రాశ్యాధిపతి బుధుడు కూడా 8వ స్థానంలో ఉన్నాడో, సో కాబట్టి ఏంటంటే సమ్ టెన్స్డ్ మైండ్, జోన్ అంతా కూడా రవి, కుజ, బుధ, శుక్రులు క్రమక్రమంగా 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు, అలాగే తర్వాత ఆల్రెడీ రవి ఉండటం, అక్కడ బుధుడు కూడా 2వ తారీఖు నుంచి 8వ స్థానంలోకి రావటం. సో ఈ విధంగా మనం చూసినప్పుడు అక్కడ
అన్నీ కూడా కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అనవసరమైన లిటిగేషన్స్లోకి, అవగాహన లేని విషయాల్లోకి తలదూర్చకుండా, అంటే లేనిపోని అనవసరమైన విషయాలలోకి మీరు ఎంటర్ అవ్వకుండా, సో మీరు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ, సో ఓకే అవగాహనతో, పూర్తి అవగాహనతో ఏ విషయమైనా సరే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయం ఏంటి, సంతానానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఉద్యోగపరమైన విషయాలు ఏంటి, సో ఇక్కడ ఏంటంటే ఇంపాక్టింగ్ 8th హౌస్. కాబట్టి సో అంటే హెల్త్ మ్యాటర్లోనే ఎక్కువగా ఇక్కడ వీళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. సో ఎన్నున్నా కూడా ఈ రాశి వారికి మేజర్గా ఏంటంటే గురు భగవానుడి ఆశీస్సులు ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడైతే లాభస్థానంలో గురువు గారి సంచారం ఉందో ఈ రాశి వారికి అల్టిమేట్గా తప్పకుండా చాలా వరకు గురువు గారి ఎఫెక్ట్ లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాల వల్ల ఏర్పడుతున్న ఆ సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, లేకపోతే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల టెన్షన్ ఉన్నా, ఆ పని చాలా వరకు ఒత్తిడితో కూడుకుని ఉన్నా, ఇంత తలకాయ నొప్పి అనవసరంగా వేసుకున్నాను అనిపించిన పరిస్థితులు ఉన్నా, సో ఏదో పర్వాలేదు మనకి ఏదో కొంచెం ఉపయోగం కలిగింది అనే విధంగా గురు భగవానుడు సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ గురువు గారు అంటే ఎవరో కదా, మీ నెట్వర్క్ సర్కిల్, మీ ఫ్రెండ్ సర్కిల్, మీ గ్రూప్ సర్కిల్, మీకు తెలిసిన వాళ్ళు, మీకు మీ సర్కిల్లో మంచి పొజిషన్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే సడన్ చేంజ్, సడన్ ప్లేస్ చేంజ్, లేకపోతే జాబ్లో సమ్ సడన్ ఈవెంట్స్, సో ఇలా ఎక్స్పెన్సెస్ రీచ్ ఫ్యామిలీ పరంగా కొన్ని సమ్ సడన్ ఎక్స్పెన్సెస్, ఇలా సమ్ చేంజెస్ అనేవి క్రమక్రమంగా మనకి పెరుగుతూ ఉన్నాయి 15వ తారీఖు దాకా. సో తర్వాత 15 తర్వాత రవి కూడా ఆయన 14వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారు, నవమస్థానంలోకి. బుధుడు కూడా మళ్ళీ నవమస్థానంలోకి వెళ్తున్నారు. సో పరిస్థితుల రీత్యా కొంచెం పర్వాలేదు, బెటర్మెంట్ అని అనిపిస్తుంది. కానీ బట్ ఈ మాసం కొంత ఈ యొక్క మెంటల్ టెన్స్ అండ్ స్ట్రెస్ ఈ రెండు కూడా అలా కొంచెం మీకు ఫాలో అప్గానే ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గురుబలం మాత్రమే మీకు కొంచెం రక్షణగా ఉంది. సో కాబట్టి మిథున రాశి వాళ్ళు చదువుకునే పిల్లలేంటి, గృహిణులేంటి, ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క ఇతి అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ రాశి వాళ్ళు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు అనుకోండి. సో కాబట్టి కరెక్ట్గా వాళ్ళు చదువు మీద ధ్యాస పెడుతున్నారా లేదా, ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగంలో వచ్చే మార్పులు చేర్పులు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసేవాళ్ళు అనుకోండి. సో ఇక్కడ దీనివల్ల మనకు వస్తుందా పోతుందా, అనవసరంగా మనం తలకాయ నొప్పిని లేకపోతే టెన్షన్ నెత్తి మీద వేసుకుంటున్నామా అని కొంచెం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మిథున రాశి వాళ్ళు శివారాధన, మరి రవి కుజులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా అంటే మేజర్గా ఇక్కడ అష్టమ స్థానానికి సంబంధించిన ఎఫెక్ట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సో మనం చెప్పుకున్న ఈ గ్రహాల యొక్క అష్టమ స్థానంలోకి రావటం అనేది, ఈ సడన్ చేంజెస్ అనేవి ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది వీక్లీ రాశి ఫలాలు కూడా మనం ఫాలో అవుతూ ఉంటే అప్పుడు కరెక్ట్గా అష్టమ స్థానంలోకి వచ్చిన గ్రహాలకి సంబంధించిన విషయాల రీత్యా ఆ డేట్ మనం ముందే తెలుసుకుంటాం. కాబట్టి ఆ వారం ఏ వారంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనం వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతూ ఉంటే కరెక్ట్గా ఆ వారానికి సంబంధించిన రెమెడీ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి బ్యాలెన్స్డ్గా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో శివారాధన మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు నవగ్రహాలకి చేసుకోవడం కూడా చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.